నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు విద్యార్థులకు ఏం చేశాడు? కృష్ణా జిల్లా వేదికగా చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, ట్రాక్టర్ను ఢీకొన్న కారు, కుటుంబంలో విషాదం. ఎన్నికలు దగ్గర పడుతుంటే జగన్ కు భయం పట్టుకుంది. సీఎం జగన్ పై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు. 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేద విద్యార్థులకు చేసిన మంచి ఏంటి అని సీఎం జగన్ విమర్శించారు. కృష్ణా జిల్లా వేదికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు. చంద్రబాబు పేద విద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటని చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉందని అన్నారు. చంద్రబాబు ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారని తెలిపారు. నేను చేసిన పనుల్లో 1% చంద్రబాబు చేశారని, కేవలం నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసమే చంద్రబాబు ఆలోచన అని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడిని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. బైజూస్ కంటెంట్ ఊసే లేదు, పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు. డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడూ లేవు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడు నేడుతో స్కూళ్లు బాగుపరచాలి అన్న తపన లేదు, ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు. అమ్మ ఒడి అనే కార్యక్రమంతో బడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి, ఆ తల్లులను ప్రోత్సహించాలి అనే అడుగులు ఏ రోజు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి, 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు. విద్యా దీవెన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవెన కథ దేవుడెరుగు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోడి 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో 330 కాలేజీలలో ఏకంగా 1,25,00,000. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు ఓ చిన్నారి ఉన్నారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిని జీజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న ప్రతిపాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులు మంగళగిరి వాసులుగా గుర్తించారు. పిడుగురాళ్ల మండలం జోలకలలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అరే ఇది అవుతుంది. ముందు కాళ్ళు పైన జగన్మోహన్ రెడ్డికి మరో 50 రోజుల్లో ఎన్నికలు ఉండడంతో భయం పట్టుకుందని మాజీ మంత్రి టీడీపీ సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏం చేశారో చెప్పలేక తన చెంచాలా వ్యవహరిస్తున్నారన్నారు. తెలుగుదేశం జనసేన నాయకుల్ని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు.
ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సైన్యంగా వ్యవహరిస్తున్నారు. మీలో మార్పు రావాలి, అలా రాకపోతే రేపు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. DRM సంస్థను సొంత సంస్థగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తల మనోభావాలను, వారి ఆలోచనలు, వాళ్ళ ఆశయాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల ఆలోచన మార్చుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, తప్పుడు ఆలోచనలతో వైసీపీ ఎన్నికలు జరపడానికి ముందుకు వెళ్తుందని తెలిపారు. బంతి నేలకేసి కొడితే ఏ విధంగా అదే స్పీడ్తో పైకొస్తుందో అలానే ప్రజలను ఇబ్బంది పెడితే అంతకు మించి ఉధృతంగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్టు హేమంచరి అన్నారు. ఆ కంపెనీలో డైరెక్టర్ కానటువంటి వ్యక్తిని ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తిగా GST ఎగ్గొట్టాడంటూ అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. పత్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కన్నా స్పష్టం చేశారు. ఇదంతా కూడా ఓపెన్ గా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తానేం చేశాడో చెప్పుకోలేక ప్రజల దగ్గరికి వెళ్ళి నేను 5 సంవత్సరాలు మీకు ఇది చేశాను, నాకు ఓటు ఇవ్వండి అనేటువంటి ఒక ధైర్యం లేక తన చెంచాలైనటువంటి వ్యవస్థల్ని పెట్టుకొని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తూ జైల్లో పెడుతున్నటువంటి మాట మనం 5 సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇప్పుడు ఇంకా ఉధృతం చేశారు. ఇంకా కూడా మేము అనుకున్నాం కొంతవరకు ఈ వ్యవస్థల్లో మార్పులు వస్తాయి, ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కదా అని అనుకున్నాం. ఇంకా కూడా ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యవస్థలన్నిటికీ కూడా నేను తీవ్రంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు కూడా చెప్పలేను నేను ఆ మాట. మీలో మార్పు రావాలి. పుల్లారావుకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది, మేమంతా కూడా అండగా ఉంటాం. పుల్లారావు కొడుకు శరత్కి ఏ రకమైనటువంటి హాని కలిగించినా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహించాల్సిందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇప్పటికైనా సరే వ్యవస్థల్లో మార్పు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదైతే పోలీసులో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నాయి పరిస్థితి, ఆయన చెప్పుకున్నాడు, ఆయన సొంత సైన్యంలాగా చెప్పుకుంటున్నాడు. CBCID, ACB, ఈ DIR ఏదో పెట్టాడు కొత్తగా, ఆయన పెట్టుకున్నాడు సొంత సంస్థలాగా. తాతగారి ముల్లా ఇచ్చి పెట్టుకుంటే పర్లా, ప్రజల సొమ్ము జీతాలు ఇచ్చి ప్రజల్ని హెరాస్ చేయడానికి వాళ్ళని ఉపయోగించడం అనేటువంటిది ఇది క్షమించరాని నేరం కింద పరిగణిస్తా ఉన్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను, 16 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. ఇటువంటి చర్యలు క్షమించరాని నేరాల కింద పరిగణించబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే గొప్ప కార్యక్రమం జగనన్న విద్యా దీవెనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్లో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. గత 57 నెలలుగా త్రైమాసికం పూర్తయిన వెంటనే క్రమం తప్పకుండా జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తున్నామని చెప్పారు. 9,44,666 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కడుతున్నామని, మనం అధికారంలోకి వచ్చాక ఇంకా ఎక్కువ మంది చదువుకునేలా ప్రమాణాలను పెంచామని అన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. 93% మందికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఇస్తున్నామని చెప్పారు. మీ ఫీజులు మీరే కట్టుకోండని గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలికామని, పిల్లలు ఇబ్బందులు పడకూడదని త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు చెల్లిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక TV5 తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడడం తప్పు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ పిల్లలు కానీ,
వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు పిల్లలకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను 9,45,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలువకు అధికారులు శుక్రవారం తాగునీటిని విడుదల చేశారు. రోజుకి 6,000 క్యూసెక్కుల నీరు చొప్పున మొత్తం 3 టీఎంసీ నీటిని అధికారులు విడుదల చేశారు. సుమారు 9 రోజుల పాటు నీటి విడుదల కొనసాగనుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మల్లవరం గ్రామానికి చెందిన బాణావత్ సామినీభాయ్ మంచినీటి కోసం బోరుబావ వద్దకు వెళ్లగా వంకడావత్ మణికంఠ నాయక్ ట్రాక్టర్తో ఢీకొట్టి స్వామినీభాయ్ మృతికి కారణమయ్యాడని బంధువులు ఆరోపించారు. మంచినీటి కోసం వెళితే ట్రాక్టర్తో గుద్ది చంపుతారని బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జోలకంటి మాట్లాడుతూ నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పుకునే ప్రభుత్వం మంచినీటి కోసం వెళ్లిన ఎస్టీ మహిళను అమానుషంగా ట్రాక్టర్తో గుద్ది చంపారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భద్రత లేదని, ప్రశ్నిస్తే చంపుతున్నారని, పోలీసులు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకొని రాస్తారోకో ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మాది మల్లవరాన మా పెదమ్మ నీళ్ళ కోసం మా అమ్మ నీళ్ళ కోసం వెళ్తే వైసీపీ వాళ్ళు ట్యాంకర్లు దొరుకుతున్న వాళ్ళు ఆ నీళ్ళ కోసం ఆపమని వెళ్తే ట్యాంకర్ వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయాడు అన్నవాడు. నడిపే డ్రైవర్ వైసీపీ వాడు ఆపకుండా గుద్దుకొని వెళ్ళిపోయిండు. బూతులు తిట్టినా కానీ అనుకున్న తర్వాత ట్యాంక్ బండి మీద కాళ్ళ మీద ఎక్కిన తర్వాత నుజ్జు అయింది అన్న. కాళ్ళు నుజ్జు అయిన తర్వాత వెనక్కి ముందుకి 2-3 సార్లు గుద్దింది అన్నవాడు. అది జరిగింది. పోలీస్ శాఖ మీద ఒక గౌరవ భావం ఉండేది. కొద్దిమంది నాయకుల బిస్కెట్లకు మీరు ఆశపడి వైసీపీ అధికారానికి మీరు ఊడిగం చేస్తూ శాఖ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. గతంలో ఎంతో మంది సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో పనిచేసిన పోలీస్ అధికారులు ఉన్నారు, అవార్డులు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు పోలీస్ శాఖ రాష్ట్ర దేశంలో అధమ స్థానానికి వారి స్థానాన్ని దిగజార్చుతుంది. ఎంతోమంది ఆ రోజు పోలీస్ శాఖలో త్యాగాలు చేసి నక్సల్స్పై పోరాటాలు చేశారు. అలాంటి శాఖని ఈరోజు ఈ దుస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 24/7
నీళ్ళు ఇస్తాం అన్నారా? మీ మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని చెప్పేసి వాళ్ళన్నిటినీ ఎందుకు అవమానిస్తారు? భగవద్గీత పట్ల హిందువులకు, బైబిల్ పట్ల మరి క్రిస్టియన్స్కి, ఖురాన్ పట్ల ముస్లిం సోదరులకి ఎంతో ఆరాధ్య ఉంది. అలాంటి దాంతో పోల్చి మీ చెత్త మేనిఫెస్టోని అలాంటి వాళ్ళతో పోల్చిన రోజు దానికి అనుగుణంగా నువ్వు పనిచేయాలి. 99% హామీలు అమలు చేశావట. ఎక్కడ అమలు చేసావు? ఊరక సోది కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పటం కాదు. మీరు ఒక ప్రజావేదిక మీద చర్చిద్దాం. మీ బతుకేంటో, మీరు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో, మీ ఎన్ని దుర్మార్గాలు చేశారో మీరు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి తేట తెల్లమవుతుంది. ఎంతసేపు సానుభూతి మాటలతోటి ఆ రోజు తండ్రి హత్యను నేను అనాథని అని చెప్పి సానుభూతితో ఒట్టు పొందాలని ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ఒక కోడి కత్తితో పడిపించుకున్నావు. ఆ కోడి కత్తి సీను ఈరోజు నిజాలు చెప్తా ఉన్నాడు. అంతటితో ఆగలేదు. బాబాయిని మర్డర్ చేసి నారాసుర రక్త చరిత్ర అంట. ఏంటి డ్రామాలు? ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెడతారు? ఎంతకాలం ఈ ప్రజల మీద దాడులు చేస్తారు? అది అయిపోయింది. పల్నాడు జిల్లాలో సినీ పక్కీలు దొంగలు హల్చల్ చేశారు. విద్యార్థులను టార్గెట్ చేస్తూ సినీ పక్కీలు పట్టపగలే ద్విచక్ర వాహనాలను, మొబైల్ ఫోన్లను దొంగిలిస్తున్నారు ముఠా. తాజాగా నరసరావుపేట ప్రకాష్ నగర్లోని 60 అడుగుల రోడ్ సతీష్ రోడ్ కళాశాల విద్యార్థుల నుంచి స్కూటీని దొంగిలించారు. నైస్గా మాట్లాడి బైక్ మీద ఇక్కడ దాకా డ్రాప్ చేయాలంటూ, డ్రాప్ చేశాక బండి పెట్రోల్ కొట్టించుకురావడానికి మీరు సహాయం చేయాలి, మీ బండి ఇస్తే ఒకసారి పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి వస్తానని మాయమాటలు చెప్పి హుడాయించడం వీరి ప్రత్యేకత. గతంలో కూడా ప్రకాష్ నగర్లో విద్యార్థులు టార్గెట్ చేస్తూ మొబైల్స్ దొంగలించడం, విద్యార్థుల బైక్లను దొంగలించడం వీరి ప్రత్యేకత. ఎప్పుడు ప్రకాష్ నగర్లో విద్యార్థులు రద్దీగా ఉండే ప్రదేశం వీరికి టార్గెట్గా మారింది. ఇటువంటి ఘరానా దొంగల నుంచి ప్రజలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో గత కొన్ని నెలలుగా సందేశ్ ఖులి గ్రామంలోని మహిళా గిరిజనులపై అకృత్యాలు జరుగుతుంటే మమతా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించలేని, వాటిని ఆపలేని నిస్సహాయతకు చేతకాంతనం నిదర్శనమని అన్నారు. ఒక మహిళా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మహిళల్ని రక్షించలేని దుస్థితిలో ఉన్న ఈ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళలకు తోడుగా ఉండలేరని తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రజలు తెలుసుకోవాలని, మనం ఇటువంటి నాయకులు ఎన్నుకుంటున్నామో మనం రాబోయే ఎలక్షన్స్లో నీతివంతమైన నాయకులు గెలిచేటట్లుగా తీర్పునివ్వాలని కోరారు. ఆడవాళ్ళకి అందరూ ముందు అగ్ర పూజ వేస్తాం అంటమే కానీ ఆడవాళ్ళకి జరిగే అన్యాయాల్ని ఎవరు ఖండించడం లేదు. ఆడవాళ్లే బయటికి రాకుండా ఉంటున్న ఈ రోజుల్లో మేము తెగించి బయటకు వస్తున్నామో తప్పే లేదనుకుంటున్నాం. మమతా బెనర్జీ గారు అనటం తప్పండి. అందుకని మమత అని సంపాదిస్తున్నా నేను. ఇప్పుడు ఆవిడ పట్టించుకోకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తామండి. మమతా బెనర్జీ గారు డౌన్ డౌన్, మమతా బెనర్జీ డౌన్ డౌన్. ఆ మహిళలకు అండగా ఉండకుండా చేసే బ్రోకర్ పని ఏంటి? ఇలాంటి పనులు చేస్తుందంటే ఆవిడ మాత్రం తక్షణమే దిగిపోవాలని మేము కోరుతున్నాం. సమావేశమా తెలియట్లేదు కానీ ఆవిడ చేసే కార్యక్రమాలు మాత్రం ప్రతి ఒక్కటి ఈ క్షణం మహిళల మీద, మహిళలకి సిగ్గుగా తెచ్చుకున్న భారతదేశ వ్యాప్తంగా కూడా మనం మొదటి నుంచి మహిళలకి అగ్రపీఠం వేసి వారిని గౌరవిస్తాం. మన సంస్కృతి సాంప్రదాయాలు. దీనిలో భాగంగానే నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో బహిర్భూమికి వెళ్ళాలంటే ఆత్మగౌరవం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి 15,000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క బాత్రూమ్లు కట్టించడం. అలానే పాఠశాలలలో కూడా చిన్నపిల్లలు మూత్రశాలకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ మూత్రశాల లేకపోవడం వలన తక్షణం ఆయన అధికారంలోకి రాగానే పాఠశాలలో, కళాశాలలో బాత్రూమ్స్ కట్టించడం. కానీ నారీ వందనం పేరుతో మహిళలకి గౌరవంతో పాటు గర్భవతులకు 6,000 రూపాయలు ఇవ్వటం, అట్లానే వాళ్ళకి వితంతులకు పెన్షన్ ఇవ్వటం, వారి యొక్క గౌరవాన్ని, మహిళల గౌరవాన్ని పెంచుతూ ఈ దేశానికి అత్యుత్తరమైన సీట్ ఏదైనా ఉందంటే
అది రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి పీఠం మీద కూడా ముర్ముని గారిని కూర్చోబెట్టి మహిళల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంటే ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో మమకారం లేని మహిళల పట్ల మమకారం లేని మమతా బెనర్జీ మహిళల్ని తిట్టుతూ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ తన ఒక మహిళ అనే మాట కూడా మర్చిపోవడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళ ఉండి కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, తన ఆస్తుల కోసం, ఎమ్మెల్యేల సంపద కోసం పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం నుంచి బంగ్లాదేశ్ ఈ రోహింగ్యులు వస్తుంటే వారిని స్వాగతిస్తూ వారి ద్వారా పశ్చిమ బెంగాల్లో ఉన్న మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే సోజ్యం చూస్తూ వికటహాసంతో నవ్వుతున్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీనే కాదు, ఈ యావత్ భారతదేశం కూడా ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తుంది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారి భర్తల ముందే అత్యాచారాలు జరుగుతుంటే ఆమెకు ఏమీ వినిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు, ఏమీ చూడట్లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ తక్షణం మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. ఆమె ప్రజల చేత ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధి. 2021 మే 2వ తారీఖున మమతా బెనర్జీ మరొకసారి అధికారంలోకి చేపట్టిన తర్వాత వెస్ట్ బెంగాల్ మొత్తం మహిళల పట్ల దాడులు, అరాచకమైనటువంటి పరిస్థితులు, ఏదైతే మహిళలను కాపాడుకోవడం కోసం నరేంద్ర మోదీ గారు ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే స్వయంగా మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు అధికారం చేపట్టిన తర్వాత మే 2వ తారీఖున సాయంత్రం టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి గూండాలు ఎవరైతే ఉన్నారో పంకజ్ ఉదాస్ అనే పింకీ ఉదాస్ అనేటటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ఏజెంట్ మీద ఆ రోజు సాయంత్రం రేప్ చేసి ఆమెని హత్య గావించినటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాం. ఆ రోజు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు, మేము ఈ రాష్ట్రంలో ఎవరైతే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉంటారో వారి యొక్క ఇళ్లలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మీ మహాకాళి కనకదుర్గమ్మ ఏ రకంగా అయితే నంగాగా అంటే ఏదైతే నగ్నంగా ఉంటుందో ఆ రకంగా నగ్నంగా మార్చి ఊర్లో ఊరేగించి మిమ్మల్ని రేప్ చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరింపులతోటి మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం అక్కడ ఉంది. అదేవిధంగా ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సందేశ్ ఖలీలో అక్కడ ఉన్నటువంటి ఖాన్, ఏం ఖాన్ అతని పేరు, షాజహాన్ ఖాన్ అనే వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకుడు. 24 నార్త్ పరగనాల జిల్లాల్లో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి వెస్ట్ బెంగాల్లో మొత్తం మహిళలు మొత్తం మహిళా ముఖ్యమంత్రులు మొత్తం తలదించుకునే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సందేశ్ ఖలీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్తూ అక్కడ ఉన్నటువంటి అందమైన మహిళలను గుర్తించి, నేను ఈ అందమైన మహిళలను ఎందుకు చెబుతున్నానంటే వారు చెప్పినటువంటి మాటలు, వారి యొక్క గూండాలు చెప్పినటువంటి మాటలు, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎవరైతే అందంగా మహిళ కనపడుతుందో ఆ మహిళలను సాయంత్రం పూటకల్లా తన ఆఫీసుకు తీసుకురావాలని కొన్ని వందల మంది మీద అక్కడ అత్యాచారం చేస్తూ ఉంటే గత 55 రోజులుగా వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖలీలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఎక్కడ స్పందించకుండా, ఎక్కడ మాట్లాడకుండా ఇవాళ హైకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ లేదంటే పోలీసులైనా సరే అరెస్టు చేయాలి, 48 గంటల సమయం ఇస్తున్నామని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పిన తర్వాత. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.